బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది మామూలు శుభవార్త కాదు, ఇది ఒక జాక్పాట్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. రికార్డు గరిష్టాల నుంచి గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా నేలచూపులు చూస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కోసం లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనాలని వెయిట్ చేస్తున్న వారికి ఇది సరైన సమయం అనిపిస్తోంది. ఒక సామెత ఉంది, పైకి లేచిన కెరటం పడక తప్పదు అని. కాని బంగారం విషయంలో మాత్రం ఈ సామెత పనిచెయ్యదేమో. బంగారం ధరలు ఎప్పుడూ పైపైకే తప్ప కిందకు దిగవు అని నిన్నటివరకు మనమందరం బలంగా నమ్మాం. కాని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతం జరిగింది. లేదు, దీన్ని అద్భుతమనాలా లేక మధ్యతరగతి వాడికి దక్కిన అదృష్టమనాలా? నిన్న రాత్రి పడుకునేసరికి ఆకాశంలో ఉన్న బంగారం ధర తెల్లారి లేచేసరికి పాతాళం వైపు పరుగులు తీస్తోంది. బంగారం మార్కెట్లో భారీ భూకంపం వచ్చింది. ప్రతిరోజూ పేపర్ చూడగానే అమ్మో ఈరోజూ పెరిగిందా, తులం రేటు 1,50,000 దాటేసింది, ఇక మనం కొనగలమా అని మదనపడుతున్న తండ్రులు ఎందరో ఉన్నారు. రూపాయి కూడబెట్టి ఆ డబ్బుతో బంగారం కొందామని షాపు మెట్లు ఎక్కడానికి భయపడే పరిస్థితి నిన్నటివరకు ఉంది. కాని ఈరోజు సీన్ మారింది. ఈ ఒక్కరోజే మీ జేబులో ₹1,000 మిగిల్చే గుడ్ న్యూస్ ఇది. నిన్న మీరు 1 తులం బంగారం కొనాలి అనుకుని చేతిలో డబ్బులు సరిపోక వెనక్కి వచ్చి ఉంటే మీరు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఆ ఆగిపోవడం వల్ల ఈరోజు మీకు ₹1,000 ఆదా అయ్యాయి కాబట్టి. గత కొన్ని రోజులుగా మన గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గోల్డ్ రేట్లు ఈరోజు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఎవరైతే ఇక బంగారం కొనడం మా వల్ల కాదు అని ఆశలు వదిలేసుకున్నారో వాళ్లకు ఈరోజు నేను తీసుకొచ్చిన వార్త ఒక జాక్పాట్ లాంటిది. అసలు ఎందుకింత భారీగా రేట్లు తగ్గాయి? హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మార్కెట్లలో ఈరోజు కరెక్ట్ రేట్లు ఎంత ఉన్నాయి? ఇప్పుడు కొంటే లాభమా లేక ఇంకా తగ్గుతుందా? ఈ వీడియోలో క్లియర్ కట్గా పిన్ టు పిన్ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీ డబ్బులు ఆదా చేసే అద్భుతమైన విశ్లేషణ ఇది. బంగారం అనేది లోకల్ ప్రోడక్ట్ కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ కరెన్సీ. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దాని సౌండ్ బంగారం రేట్లలో వినిపిస్తుంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 3 ప్రధాన సంఘటనలే ఈరోజు ఈ రేట్లు కుప్పకూలడానికి కారణం. మొదటిది అమెరికా. మీరు గమనించే ఉంటారు, టీవీల్లో ఎప్పుడు చూసినా అమెరికా ఫెడరల్ రిజర్వ్ అని వినిపిస్తూ ఉంటుంది. అసలేంటి ఈ ఫెడ్? బంగారం రేటును ఇది ఎలా శాసిస్తుంది? మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ అలాగూ. బంగారానికి, అమెరికా డాలర్కి ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇవి రెండూ సీసా ఆట ఆడుతుంటాయి. ఇప్పుడేం జరిగిందంటే అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా కంట్రోల్లోకి రాలేదని, వడ్డీ రేట్లని ఇప్పుడే తగ్గించేది లేదని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయో ప్రపంచంలోని పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? బంగారం మీద పెట్టుబడి పెడితే వడ్డీ రాదు, కేవలం రేటు పెరిగితేనే లాభం. అదే అమెరికా బాండ్లలో లేదా బ్యాంకుల్లో పెడితే గ్యారంటీ వడ్డీ వస్తుంది. నిన్నా మొన్నటిదాకా బంగారం కొన్న బడాబాబులంతా అబ్బో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించట్లేదు, బంగారం కంటే డాలర్ బెటర్ అని డిసైడ్ అయ్యారు. అంతే, టకటకా బంగారాన్ని అమ్మేసి డాలర్లను కొనుక్కోవడం మొదలుపెట్టారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. వాళ్లు అమ్మేసరికి మార్కెట్లో సప్లై పెరిగిపోయింది, ఆటోమేటిక్గా రేటు పడిపోయింది. ఇదే ఈ పతనానికి మెయిన్ విలన్. ఇక రెండో కారణం యుద్ధం. మీకు డౌట్ రావచ్చు, యుద్ధం జరిగితే బంగారం రేట్లు పెరుగుతాయి కదా, మరి ఇప్పుడు తగ్గాయెందుకు అని. నిజమే, యుద్ధం జరిగితే బంగారం రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు షేర్ మార్కెట్లు పడిపోతాయి, కరెన్సీలు పడిపోతాయి. అప్పుడు అందరికీ ఉన్న ఏకైక నమ్మకం బంగారం. దీన్నే సేఫ్ హేవెన్ అంటారు. భయం ఉన్నచోట బంగారం ఉంటుంది. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇన్నాళ్లు ఉన్న ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ మీడియా కోడై కోస్తోంది. ముఖ్యంగా అమెరికా రాజకీయాల్లో వస్తున్న మార్పుల వల్ల యుద్ధాలు ఆగిపోవచ్చు అనే ఒక చిన్న ఆశ ఇన్వెస్టర్లలో కలిగింది. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుంది, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అనే వార్త వస్తుందో ఇన్వెస్టర్ల గుండెల్లో భయం పోతుంది. భయం పోతే ఏమవుతుంది? ఇక బంగారం అవసరం లేదులే, రిస్క్ తీసుకుని షేర్ మార్కెట్లో పెడదామని బంగారాన్ని వదిలేసుకుంటారు. గత 2 రోజులుగా జరుగుతున్నది ఇదే. జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గడం వల్ల బంగారానికి ఉన్న సేఫ్టీ డిమాండ్ పడిపోయింది. అందుకే రేట్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇక మూడో కారణం, ఇది చాలా ముఖ్యమైనది, కాని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
బంగారాన్ని మనం గ్రామ్లలో తులాల్లో కొంటాం, కానీ సెంట్రల్ బ్యాంకులు టన్నుల్లో కొంటాయి. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ గత 2 ఏళ్లుగా పిచ్చెక్కినట్టు బంగారాన్ని కొంటూ వచ్చింది. వాళ్లు కొంటున్నారు కదా అని రేట్లు పెరుగుతూ వచ్చాయి. కానీ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనడాన్ని ఆపేసింది. బాబోయ్, రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడే వద్దు అని వాళ్లు బ్రేక్ వేశారు. ఒక్కసారి ఊహించుకోండి, మార్కెట్లో అతిపెద్ద కొనుగోలుదారుడు కొనడం ఆపేస్తే ఏమవుతుంది? డిమాండ్ అమాంతం పడిపోతుంది. ఇదే ఇప్పుడు జరిగింది. చైనా ఆగిపోయింది. వెనకాలే మిగతా దేశాల బ్యాంకులు కూడా వెయిట్ అండ్ సీ మోడ్లోకి వెళ్లాయి. సపోర్ట్ చేసేవాళ్లు లేక బంగారం ధర కుదేలయ్యింది. అయితే ఈ గ్లోబల్ కారణాలన్నీ మన హైదరాబాద్ మార్కెట్ని ఎలా వణికించాయంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర డాలర్లలో తగ్గినప్పుడు, మన రూపాయి విలువలో అది కన్వర్ట్ అయినప్పుడు భారీ తగ్గుదల కనిపిస్తుంది. అదే ఈరోజు మీరు చూస్తున్న 3000, 4000 తగ్గుదల. సో కారణాలు తెలిసాయి కదా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది గాలివాటంగా తగ్గిన తగ్గుదల కాదు, బలమైన ఆర్థిక కారణాలతో తగ్గిన తగ్గుదల. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రేట్లు తగ్గాయి కదా, ఇప్పుడే వెళ్లి కొనేయమంటారా, లేక ఇంకో 2 రోజులాగితే ఇంకా తగ్గుతుందా అని? శుభకార్యాలు, అవసరాలు ఉన్నవారు, వచ్చే నెలలోనో 2 నెలల్లోనో ఇంట్లో పెళ్లి ఉందా, లేదా బిడ్డ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? మీరు రేటు తగ్గుతుందేమో అని ఇన్నాళ్లు ఆగి ఉంటారు. మీకు నా సలహా ఒక్కటే, డోంట్ వెయిట్ టూ మచ్. ఎందుకంటే ఇప్పటికే తులం మీద 3000 తగ్గింది. ఇది చాలా మంచి కరెక్షన్. బంగారం రేట్లు మళ్లీ ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాయో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి ఇంటర్నేషనల్ మార్కెట్లో చిన్న పాజిటివ్ న్యూస్ వస్తే చాలు. ఈరోజు తగ్గిన 3000 రేపు 1 గంటలో పెరిగిపోవచ్చు. కాబట్టి పెళ్లిళ్లవారు, మీకు కావలసిన బంగారంలో కనీసం 70% నుండి 80% ఇప్పుడే కొనేయడం ఉత్తమం. ఇక రెండో కేటగిరీ, ఇన్వెస్టర్లు. మీకు ఇప్పుడు బంగారం అవసరం లేదు, కేవలం లాభం కోసం, ఫ్యూచర్ సేవింగ్స్ కోసం కొంటున్నారు. మీకు నా సలహా ఏంటంటే, మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది. రేపు డాలర్ ఇంకాస్త బలపడితే బంగారం ఇంకాస్త తగ్గే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి మీ దగ్గర బంగారం కొనడానికి 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ మొత్తం డబ్బుని ఈరోజే పెట్టకండి. ఈరోజు పడిన రేటు దగ్గర ఒక 30% కొనండి. మార్కెట్ని గమనించండి. ఒకవేళ రేపు ఇంకా తగ్గితే ఇంకో 30% కొనండి. ఒకవేళ రేట్లు పెరగడం మొదలైతే అప్పుడు మిగతా డబ్బు పెట్టి కొనండి. ఫైనల్గా ఒక్క మాట, బంగారం అనేది ఎప్పుడూ నష్టపోయే ఆస్తి కాదు. చరిత్రలో ఎప్పుడూ బంగారం రేటు, భూమి రేటు లాంగ్ టర్మ్లో తగ్గలేదు. ఈరోజు మనం 1,39,000 దగ్గర అమ్మో రేటు ఎక్కువ అనుకుంటున్నాం. వచ్చే ఏడాది ఇదే రోజుకి అయ్యో అప్పుడే కొనుంటే బాగుండే అనుకునే పరిస్థితి రావచ్చు. ఈ క్రాష్ని ఒక మంచి అవకాశంగా చూడండి. మీ స్తోమతను బట్టి, అవసరాన్ని బట్టి తెలివైన నిర్ణయం తీసుకోండి. అయితే ఇది కేవలం నా విశ్లేషణ మరియు మార్కెట్ నిపుణుల అంచనా మాత్రమే. ఇదండి ఇవాల్టి గోల్డ్ క్రాష్ స్పెషల్ ఎపిసోడ్. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడింది అనుకుంటే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్లు కూడా సేవ్ అవుతారు కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కొలుగూరి టీవీ.